స్టాక్ మార్కెట్ డైరెక్షన్ అర్థం అవ్వాలంటే స్వింగ్స్ని ఐడెంటిఫై చేయాలి. ఆ స్వింగ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, స్వింగ్ హైస్ లోస్ని ఎలా మనం మార్క్ చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది అర్థమైందంటే ఏ టైం ఫ్రేమ్లో అయినా సరే మార్కెట్ డైరెక్షన్ మీకు అర్థమైపోవాలి. ఇండికేటర్స్ యూజ్ చేయకుండానే స్వింగ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలో ముందు చూద్దాము. ఇక్కడ డ్రాయింగ్స్కి వచ్చి ఇక్కడ జియోమెట్రిక్ షేప్స్ అని ఉంటుంది, అందులో బ్రష్ అనేదాన్ని ఒకసారి యాడ్ టు ఫేవరెట్ కొట్టుకోండి. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎలా ఇండికేటర్స్ యూజ్ చేయకుండానే స్వింగ్స్ని ఐడెంటిఫై చేస్తారో ఇప్పుడు నేను చూపిస్తాను. సో బ్రష్ని యూజ్ చేసి సో నేనైతే ఇలా గీస్తాను. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఎలా చేస్తారంటే బొలింజర్ బ్యాండ్ని ఎనేబుల్ చేసుకొని ఎక్కడైతే సెంటర్ లైన్ అనేది క్రాస్ అయ్యి కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్తుందో అక్కడ మీకు స్వింగ్ అనేది స్టార్ట్ అవుతుంటుంది మళ్ళీ. సో ఎలా అంటే ఈ సెంటర్ లైన్ అనేది ఉంటుంది కదా, ఈ సెంటర్ లైన్ ఎప్పుడైతే క్రాస్ చేసుకొని పైకి వెళ్తాయో క్యాండిల్స్, అది అప్ స్వింగ్. సెంటర్ లైన్ని దాటుకుని మళ్ళీ డౌన్ సైడ్ ఎప్పుడైతే పడుతుంటాయో అది డౌన్ ట్రెండ్. ఇప్పుడు చూద్దాం ఎలా గీయాలనేది. ఇప్పుడు మనం స్వింగ్ స్టార్టింగ్, స్వింగ్ ఎండింగ్, అలాగే స్వింగ్ హైలోని మార్క్ చేద్దాం. సో స్టార్టింగ్ ఇక్కడ మొదలైంది, ఇదంతా కూడా ఒక స్వింగ్. సో దీని యొక్క స్వింగ్ లో ఇక్కడ ఉంటుంది. అలాగే ఇక్కడ స్టార్ట్ అయింది, ఇది మొత్తం ఒక స్వింగ్. సో దీని యొక్క స్వింగ్ హైయెస్ట్ వాల్యూ ఇది. సో స్వింగ్ హైని లోని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ స్టార్ట్ అయింది, ఇదంతా ఒక స్వింగ్. సో ఇది దీనికి స్వింగ్ లోయెస్ట్ వాల్యూ. అలాగే ఇదంతా ఒక స్వింగ్, ఎందుకంటే సెంట్రల్ లైన్ నుంచి పైన పడ్డాయి కాబట్టి. సో అది హైయెస్ట్ పాయింట్ అది. అలాగే ఇది మొత్తం ఒక స్వింగ్, స్వింగ్ లోయెస్ట్ పాయింట్ ఇది. ఒక్కొక్కసారి చూడగానే సెంట్రల్ లైన్కి కొన్ని క్యాండిల్స్ పడ్డట్టు కనిపిస్తాయి ఇట్లా. సో లాస్ట్ 5 క్యాండిల్స్ హైయెస్ట్ వాల్యూ ప్లస్ షేప్ ఎలా ఉందంటే చూడగానే మీకు అది స్వింగ్ లా అనిపించాలి. అలా ఉంటేనే దాన్ని స్వింగ్ గా గుర్తిస్తాము. అవి చూడగా మీకు అర్థమవుతుంది. సో మీకోసం నేను బ్రష్ యూజ్ చేస్తాను, బట్ నేను హారిజంటల్ రే యూజ్ చేస్తాను జనరల్గా. సో నా సెల్ ఎలా గీస్తానంటే హారిజంటల్ రే తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్వింగ్ హై పాయింట్ కాబట్టి అక్కడ మార్క్ చేస్తాను. సో అది ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ అది టెస్ట్ చేసింది, అక్కడ బ్రేక్అవుట్ అయింది. మళ్ళీ ఇంకొక పాయింట్ ఇక్కడ వచ్చింది రీసెంట్గా స్వింగ్ హై. ప్రజెంట్ మార్కెట్ డౌన్ సైడ్ ఉంది. సో ఇంకొక పాయింట్ ఇక్కడ కూడా ఉంటుంది, ఎందుకంటే ఈ మొత్తం స్వింగ్స్ అన్ని ఒక రేంజ్లో ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ కావాలంటే ఒక మార్క్ చేసుకోవచ్చు, బట్ ఈజ్ మేజర్ పాయింట్ కాదు, ఎందుకంటే జస్ట్ స్మాల్ 3 క్యాండిల్స్ మాత్రమే అక్కడ రియాక్ట్ అయినాయి కాబట్టి అది పెద్ద మేజర్ పాయింట్ కాదు. బట్ స్టిల్ వీ కెన్ డ్రా ఇట్. మన ఎంట్రీస్ అన్నీ కూడా రీసెంట్ స్వింగ్ హైయెస్ట్ పాయింట్కి బ్రేక్అవుట్ అయితేనే మన ఎంట్రీస్ వేస్తాము, స్వింగ్ స్టార్టింగ్ పాయింట్కి కాదు. ఈ విషయంలో చాలా జాగ్రత్త. స్వింగ్ బ్రేక్అవుట్ జరిగితేనే పవర్ఫుల్గా మూమెంట్ ఉంటుంది. ఈ వీడియో జస్ట్ బేసిక్, నేర్చుకోవాల్సిన చాలా ఉంది, కొద్దిగా వెయిట్ చేయండి.